ਵਿੱਚ ਲੱਗਦੀ ਕਮਾਲ ਉਹ ਕਿੱਥੇ ਚੱਲੀ ਜਾਂਦੀ ਐ ਉਹ ਕਿੱਥੇ ਚੱਲੀ ਜਾਂਦੀ ਐ ਤੈਨੂੰ ਪੁੱਛਣਾ ਹੈ ਕੋਈ ਸਵਾਲ ਉਹ ਦੱਸ ਦੇ ਖਵਾਰੀਆਂ ਕਿਸੇ ਦੇ ਤੂੰ ਨਾਲ ਤੂੰ ਦੂਰੋਂ ਦੂਰੋਂ ਜਾਣੀ ਐ ਜਾਨ ਕੱਢ ਜਾਣੀ ਐ ਐਨੇ ਵੀ ਨਖਰੇ ਤੂੰ ਕਰਨਾ ਸੋਹਣੀਏ ਐਨੇ ਵੀ ਨਖਰੇ ਤੂੰ మేడం పిలిచారు ఇలా రండి మిమ్మల్ని పిలిచినందుకు మరో విధంగా అనుకోవద్దండి. నేను ఎందుకు అనుకుంటాను మీరు పిలవటమే మహద్భాగ్యం. చెప్పండి మేడం. ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా చెప్పండి మేడం. సమస్య మరి ఏం లేదండి చెప్పనండి నాకు ఇంట్లో మీ ఆయన లేడు కదా? లేదండి. అబ్బా ఎంత అదృష్టం అండి, ఈ రోజు నా బర్త్డే కూడా. చిన్న హెల్ప్ అండి. చెప్పండి మేడం, మీరు చెప్పండి, ఏం చెప్పినా చేస్తాను. మీకు ఏ హెల్ప్ కావాలని చెప్పండి. నాకు ఇప్పటి నుంచి ఒక కోరిక అండి. ఇలా సన్నగా వర్షం పడుతున్నప్పుడు ఇలా వాతావరణంలో చల్లగా డాన్స్ చేయాలని ఉందండి. నేను పెద్ద డాన్సర్ అండి. లెట్ us డాన్స్. బట్ వన్ డౌట్, మధ్యలో మీ ఆయన రాడు కదా? మేడం ఏ సాంగ్ డాన్స్ చేద్దాం? ఇంకే సాంగ్ మెగాస్టార్ చిరంజీవి గారిది వానా వానా వెల్లువాయే. కమ్ ఆన్ లెట్స్ డాన్స్. వానా వానా వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమ్మంటిరో చిత్తో చిట్టమ్మ కూతురు वाली बेबी है तेरी चाल बैकलेस सूट विच लगदी कमाल ओ किथे चली जांदी है ओ किथे चली ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగబోతుంది? నాకు తెలియాలి, నాకు తెలియాల్సిందే. ఏం లేదండి, నాకు వర్షంలో డాన్స్ చేయాలనిపించింది, అందుకే ఈయనతో చేశాను. ఏమిటి డాన్స్ చేయడానికి వర్షంలో ఇతన్ని పిలిచావా? అవునండి, చేసే తప్పేంటి, పిలిచాను. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ డాన్స్ మీరిద్దరు? నాకు తెలియాల్సిందే. జస్ట్ ఇప్పుడే సార్, మధ్యలో మీరు వచ్చేసారు. అవునా? ఏమిటే కట్టుకున్న మగుడిని నేను ఉండగా పరాయి మగాడితో డాన్స్ చేస్తున్నావా? సిగ్గు లేదా నీకు? సిగ్గెందుకండి, పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నా, ఒక్కరోజైనా రేం డాన్స్ చేశారా? ఎక్స్ట్రాలు ఎందుకా? ఏంటి నీతో వర్షంలో కలిసి డాన్స్ చెయ్యాలా? చెయ్యాలండి, మీరు కాకపోతే ఇంకెవరు చేశారు, అందుకే నన్ను పిలవాల్సి వచ్చింది. ఉసే నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాకు అసలు అర్థమే కావట్లేదు. మీరు కూడా నాకు అర్థం కావట్లేదు. బ్రదర్, లేడీస్ అన్నాక చిన్న చిన్న కోరికలు ఉంటాయి. యూ షట్ అప్, నువ్వు నోరు మూసుకో. ఆయన ఎందుకు నోరు మూసుకుంటాడండి? మీరు చెయ్యని పని ఆయన చేస్తున్నాడు, తెచ్చుకోండి. ఒరే, ఈ గొడవలో నీ తప్పేం లేదు, యు కెన్ గో. బాబు ఎల్రా బాబు, ఎల్లు. మగాడి ఓయ్ బంగారు నా సామి నువ్వు చెయ్యి దింపు. నా చూడు, ఇన్నాళ్ళు భరించాను, నాకు ఇంకా ఓపిక లేదు. మోటా ముళ్ళు చదువుకుని మీ అమ్మగారింటికి వెళ్ళిపో. ఇది ఎక్కడ న్యాయం అండి? పక్కింటి వారితో డాన్స్ చేస్తే పుట్టింటి పంపించేస్తారా? ఉసే ఇందుతున్న కెమిస్ట్రీ ఫిజిక్స్ నీకు అర్థమే కాదు. ఇంత మాటన్నాక నేను ఎందుకుంటాను? ఉండండి, మా బాబాయ్ని తీసుకొస్తాను. మీ బాబాయ్ని తీసుకొస్తావా లేకపోతే మీ తాతని తీసుకొస్తావా? తీసుకురా. ఎడతావులే, వెరిపెచ్చినాడా. శంకర్, ఏం చెప్పండి. ఏం జరిగింది చెప్పమ్మా. పక్కింటి వాడితో డాన్స్ చేస్తుంటే తిట్టాడు బాబాయ్. శంకర్, ఎందుకు తిట్టావు? మీరు కూడా ఏంటంటే సరిపోయే సొంత పెళ్ళం పక్కింటి వాడితో డాన్స్ చేస్తుంటే నాకు మండుతాదా మండదా? మీరే చెప్పండి అంకుల్. మండుద్ది. పక్కింటోడితో ఆ పరిస్థితుల్లో డాన్స్ చేయాల్సి వచ్చింది, అడిగావా? ఇందులో ఏముంది బాబాయ్,
ఆయనతో ఎన్నోసార్లు డాన్స్ చేయాలనుకున్నాను, ఆయన ఏం చెప్పట్లేదు, అందుకే పక్కింటి ఆయనతో చేశాను. విన్నావు కదా, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమండే నాకు తెలియకడుతున్నాను, జీవితం అంటే సినిమా అనుకుంటున్నారా? మొగుడు పిల్లలు పార్క్ వెళ్ళి డాన్స్ చేసుకోవడానికి. జీవితం అంటే సినిమానే, సినిమా కాదు సోషల్ మీడియా కూడా, అలానే బతకాలి మనము. తప్పేముంది? దొందే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? కాబట్టి తెలుసో తెలియకుండా డాన్స్ చేసింది, దానికి వదులుకుంటావా? అబ్బా, ఇలాంటి మహాతల్లితో ఎలా కాపురం చేయమంటారండి? చూడు శంకర్, మీ వైఫ్ మీ బిల్డింగ్ లోనే పక్కింటి వాడితో డాన్స్ చేసింది. బయట ప్రపంచం ఎలా ఉంది తెలుసా? అంత ఘోరం జరుగుతుంది. సరే అంకుల్, మీ మాట మీద గౌరవంతో ఈ ఒక్కసారికి క్షమిస్తున్నా. మళ్ళీ ఇదే రిపీట్ అయింది అనుకోండి, ఈసారి డైవర్సే. విన్నావు కదమ్మా, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకునేది మీ జవాబు. సరే బాబాయ్. సరే అమ్మాయి, ఆ పిల్లని ఒకసారి పిలిపించు. సరే బాబాయ్. అది కదా. మిస్టర్, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ లక్ష్మణ్, అందరు లక్కీ అంటారు. ఏ మిస్టర్, నీకు పెళ్ళయిందా? అయ్యింది సార్, బట్ సింగిల్. కానీ ఈ అమ్మాయికి పెళ్ళయింది, ఈ అమ్మాయి భర్త అయ్యింది. ఆ అమ్మాయి పిలిస్తే నువ్వు రావడం కరెక్ట్ అనుకుంటా? అంతే కదా సార్, నా ప్లేస్ ఎవరున్నా అలాగే చేస్తాను. అదే తప్పు. మగవాడు అవకాశవాది అనడానికి ఇదే కారణం. నీతి అనేది ఆడవారికైనా మగవారికైనా ఒకటి. ఒకరు నీతి తప్పారని ఇంకొకరు నీతి తప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడే ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అవుతుంది. చూడమ్మా, పెళ్ళైన తర్వాత ఏదైనా భర్తకు తప్ప ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. అర్థమైంది బాబాయ్. ఐఎమ్ వెరీ సారీ. సారీ సార్, మీరు చెప్పిన తర్వాత నాకు తప్పు అనిపిస్తుంది. సారీ సిస్టర్. చూడండి మా, వాతావరణంలో మార్పులు వస్తాయి, కాపురంలో కలతలు వస్తాయి, కానీ ఇద్దరూ కలిసి ఉండాలి. ఇప్పుడు రావే డాన్స్ చేద్దాం. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, పిటపిటలాడిన పరువపు తడుకులు,